ఇండియాలో టెస్టులంటే ఇండియా కాకుండా వేరే ఏ టీం గెలిచినా నార్మల్ క్యాజువల్ క్రికెట్ ఫ్యాన్ దగ్గర నుంచి అనలిస్ట్ అండ్ బీసీసీఐ హెడ్ వరకు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సరిగ్గా ఏడాది క్రితం అదే జరిగింది. న్యూజిలాండ్ ఇండియాకి రావడమే కాకుండా ఇండియాపై 1 కాదు 2 కాదు 3 టెస్టులు క్లీన్ స్వీప్ చేసి విక్టోరియస్గా తిరిగి వెళ్ళారు టు దేర్ కంట్రీ. ఇది మనకి డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎందుకంటే ఇండియన్ టెస్ట్ ప్లేయింగ్ కండిషన్స్ని ఇండియన్ ప్లేయర్లు అండర్స్టాండ్ చేసుకున్నట్టు వేరే ఏ టీము ఇప్పటిదాకా అర్థం చేసుకోలేదనే చెప్పాలి. ఇలా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అప్పుడప్పుడు వచ్చి 1-2 మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు కంప్లీట్ డామినెన్స్ చేయలేదు. అలాంటిది న్యూజిలాండ్ టీం అండర్ అ న్యూ కెప్టెన్ లైక్ టామ్ లేథమ్ వచ్చి మనల్ని 3-0తో వైట్ వాష్ చేయడం గౌతమ్ గంభీర్ ఇప్పటికీ ఒక అవమానంగానే భావిస్తున్నాడు. మరి సరిగ్గా ఒక ఏడాది తర్వాత వేరే టీం అంటే న్యూజిలాండ్తో కంపేర్ చేయలేని టీం వెస్టిండీస్ కూడా సెకండ్ టెస్ట్లో మనకి టఫ్ ఫైట్ ఇచ్చింది. 12 ఏళ్ల తర్వాత ఇండియా ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేయడమే ఒక పెద్ద మిరాకిల్గా చూసుకుంటే 12 ఏళ్ల తర్వాత ఇండియా ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేసి దేవర్ ఆస్ టు బ్యాట్ అగైన్. అంటే మనం వచ్చి ఒక టార్గెట్ అండ్ దట్ టు ఒక సిగ్నిఫికెంట్ టార్గెట్ విచ్ ఇస్ 120 ఆడ్ రన్స్. ఈ టార్గెట్ని వెస్టిండీస్ మనకి సెట్ చేసింది. అంటే మన బౌలింగ్లో ఆర్ ద వే వీ అండర్స్టాండ్ ద పిచ్ ఎక్కడో లోపమైతే ఉంది. గౌతమ్ గంభీర్ని వైట్ బాల్ స్ట్రాటజిస్ట్గా, వైట్ బాల్లో ఎక్సలెంట్ కోచ్గా అందరూ రేట్ చేస్తారు. కానీ రెడ్ బాల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ద వే ద పిచెస్ చేంజ్ డే ఆఫ్టర్ డే, అందులో గౌతమ్ గంభీర్ ఇంకా ఎక్స్పీరియన్స్ యాజ్ అ కోచ్ రాలేదేమో అనిపిస్తోంది. ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ కూడా ఒప్పుకున్నాడు మల్టిపుల్ టైమ్స్. అండ్ ఇండియాకి టెస్టింగ్ టైమ్స్ అనే చెప్పుకోవాలి. బికాజ్ ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టిల్ 2027 వరకు ఇండియాలోనే మ్యాచెస్ అన్నీ జరుగుతాయి. సౌత్ ఆఫ్రికా విల్ టూర్ ఇండియా, ఆస్ట్రేలియా విల్ ఆల్సో టూర్ ఇండియా. ఆస్ట్రేలియాతో జరగబోయే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలోనే జరుగుతుంది. మరి ర్యాంక్ టర్నర్ పిచ్చెస్ని తయారు చేసి న్యూజిలాండ్తో జరిగినట్టే మనం దెబ్బతింటామా, ఆర్ కుల్దీప్ యాదవ్ని మ్యాక్సిమం యూస్ చేసి కుల్దీప్ యాదవ్ ఎఫర్ట్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి పిచ్లో సక్సెస్ సాధిస్తామా లైక్ హౌ వీ డిడ్ అగైన్స్ ద వెస్టిండీస్ అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా శుభ్మన్ గిల్కి ఓవర్సీస్లో కంటే కూడా ద బిగ్గర్ ఛాలెంజ్ రైట్ నౌ యాజ్ అ టెస్ట్ క్యాప్టెన్ ఫర్ హిమ్ ఈజ్ టు సక్సీడ్ అట్ హోమ్లో సక్సెస్ అయితేనే దాని తర్వాత ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇంగ్లాండ్ కానీ, యూ నేమ్ ఇట్, అక్కడ సక్సెస్ వస్తుంది. అండ్ దట్ టు ఇప్పుడు మోడర్న్ డే టెస్ట్ క్రికెట్ ఆడే విధానం చూసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా పేసీగా 4 డేస్లో మ్యాచెస్ కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి. సెకండ్ టెస్ట్లో ఈ వెస్టిండీస్ వాళ్ళు ఒక మంచి ఫైట్ ఇచ్చారు కాబట్టి ఇట్ వెంట్ టిల్ ద ఫైనల్ డే. ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే 3.5 రోజుల్లో మ్యాచ్ అయిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ ఇండియన్ కండిషన్స్కి ఎలా అడాప్ట్ అవుతాడనేదే దాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ.